ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మరొకసారి దైవ సన్నిధిలో సమీపించడం అనేది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఈరోజు దేవుని కొరకు ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. ఆయన సన్నిధిలో పని చేయడం ద్వారా ఆయన రాజ్య మహిమ విస్తరించబడడం ద్వారా అది నీకెంతో మేలు. యెషయా 40:3 ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడి. ప్రతి స్థలంలోనూ దేవుడి యొక్క లేఖనాలు ప్రకటించబడాలని, అక్కడ ఎవరు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ భూమి ఆకాశము సాక్షులుగా నిలవబడినట్లుగా నువ్వు ప్రకటించబడినటువంటి వాక్యము అక్కడ నిలిచినట్లుగా నువ్వు కష్టపడి దేవుడి పని చేయాలని ప్రభు అయితే ఇది నన్ను కోరుకుంటూ ఉన్నారు. యెషయా 40:6-8 ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరొకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ యొక్క మాటను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయినటువంటి దేవుడు ఆయన మహిమకరమైనటువంటి సన్నిధిని ప్రతి ఒక్కరికి కూడా ప్రకటించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అనుదినము ప్రతి ఒక్కరూ ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకు మార్గాల్లో పరిగెడుతూ ఉన్నప్పుడు తాను తీసుకునేటువంటి శ్రద్ధ వారి జీవితంలో ఉందని వారు తెలుసుకునేలాగా ప్రకటించమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను సువార్త ప్రకటించున్నదన్న, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించున్నదన్న, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటింపుమి. ఇదిగో మీ దేవుడని యూదా పట్టణంలోకి ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షంను ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచున్నది. గొర్రెల కాపురి వల్ల ఆయన తన మందను మేపును. తన బాహుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని. ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ గమనించినట్లయితే ఆయన గురించి ప్రకటించబడాలని ఏదైనా ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. కనుక ప్రకటించబడాలి. ఏదైనా ఆయన మహిమకరమైనటువంటి సన్నిధి కలిగిన లేఖనాలు ప్రకటించబడాలి. దేవునికి రాజ్యం గురించినటువంటి సన్నిధి ప్రతి ఒక్కరిలో కూడా నిత్యము ప్రకటించబడాలని ప్రభు అయితే ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలోని నువ్వు గ్రహించుకున్నట్లయితే నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏం చేస్తున్నప్పటికీ ఆయన మహిమ కొరకు నువ్వు జీవించాలని ప్రభు అయితే ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి సన్నిధి ఏదైనా నీ జీవితంలో ఉంటుండగా ఆయన మహిమకరమైనటువంటి కృప నీ జీవితంలో పనిచేయడాన్ని చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అనేక మందికి ఏదైనా నువ్వు బలపరచాలని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదరణ ఇచ్చేటువంటి దేవుడు తన ప్రజలందరినీ ఓదార్చాలని అతను కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి స్థలంలోనూ కూడా దేవుడి లేఖనాలు ప్రకటించడం ద్వారా ఎంతోమంది విడుదల పొందుకుంటారని ఆయన చెప్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 40:3-5 చూసినప్పుడు ఆలకించిడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచు, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవు చక్కగాను కరుకైనవిని సమముగాను ఉండవలను. యెహోవా మహిమ బలపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక పని జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా తమ మార్గాన్ని సరళం చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఏ పని అయితే చేయాలో దానికి తగినట్లుగా సమస్తాన్ని సమకూర్చుకుంటారు. కానీ ఈ దినమునైతే నీవైతే ఆయన రాజ్య మహిమ నిమిత్తము, ఆ యొక్క పని జరుగు నిమిత్తము నువ్వే సమర్పించుకోవాలి, నువ్వే నిలబడాలి. నీకు ప్రభు యొక్క నడిపింపు స్పష్టంగా దొరికేలాగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ నోటి వెంట విరగొట్టుటకు, పెళ్లగించుటకు, పడద్రోయుటకు, నశింపజేయుటకు, కట్టుటకు, నాటుటకు ఇవ్వబడినటువంటి లేఖనాలని నువ్వు ఉపయోగించాలి. నువ్వు బలముగా ప్రకటించాలి. అలా ప్రకటించబడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆశీర్వాదకరంగా ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని సన్నిధిని సమీపిస్తుండగా నీ గొప్ప కృప ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా తండ్రి మీరు బలపరచండి, స్థిరపరచండి, మహిమతో నింపండి. నీ సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో పొందినట్లుగా ప్రభా, నువ్వు ప్రకటిస్తున్న లేఖనాల పట్ల ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమె